టీవీ యాజమాన్యానికి, వీక్షకులకు, ప్రేక్షకులకు జ్యోతిరావు పూలే జయంతి మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, నా పేరు బండి ప్రసాద్. నేను ఒక రాష్ట్ర ఉపాధ్యాయ సంఘానికి సెక్రటరీగా పనిచేస్తున్నాను. మరి ఈ రోజున జ్యోతిరావు పూలే జయంతి మహోత్సవం గురించి భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా తెలిసిన విషయమే. ఈయన మన భారతదేశానికి మొట్టమొదటిసారిగా ఆధునిక విద్య ప్రతి భారతీయ పౌరుడికి రావాలని కృషి చేసినటువంటి మొట్టమొదటి సామాజిక విప్లవ వీరుడు. తన సొంత భార్యనే చదువు చెప్పి భారతదేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలుగా తన ఇంటి నుండే ఒక చదువుకున్న స్త్రీని తీసుకొచ్చి తద్వారా భారతదేశంలో సమాజంలో స్త్రీకి కావాలని, స్త్రీ చదువుకుంటేనే సమాజం అభివృద్ధి చెందుతుందని ఉద్దేశంతో మహారాష్ట్రలోను, పూణేలను మొత్తం భారతదేశ వ్యాప్తంగా అనేక రకమైన పాఠశాలలు పెట్టి ఈ పాఠశాల ద్వారా స్త్రీ యొక్క విజ్ఞానం, వైజ్ఞానికం, శాస్త్రీయ టెక్నాలజీ పెంచాలనే ఉద్దేశంతో, మార్పులు రావాలనే ఉద్దేశంతో, సామాజిక రుగ్మతలో మార్పులు రావాలనే ఉద్దేశంతో చదువే అన్నింటికి మూలమని గ్రహించినటువంటి జ్యోతిరావు పూలే గారు ప్రతి స్కూల్లో కూడా, ప్రతి గ్రామంలో కూడా బడి పెట్టడం జరిగింది. బడి ద్వారా సామాజిక చైతన్యం తీసుకువచ్చాడు. ఆ రోజుల్లో కుల వివక్షత, అంటరానితనం, అస్పృశ్యతని రూపుమాపి అనేకమైనటువంటి సత్యశోధక సమాజాన్ని స్థాపించి సమాజంలో తమ తర భేదాలు లేకుండా మానవులంతా కూడా సమానమైనని, అందరూ కూడా ఒకే అన్నదమ్ములాగా సోదరభావంతో కలిసిమెలిసి ఉండాలని, కుల వివక్షత పోవాలని మొట్టమొదటిగా పోరాడినటువంటి పోరాట యోధుడు, తన పోరాట ఫలం పులిపుచ్చుకున్నటువంటి మహాయోధుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి కేవలం జ్యోతిరావు పూలే గారి యొక్క ఆదర్శంగా తీసుకుని గురువుగా ఎంచుకుని మాత్రమే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం చేయడం, అదేవిధంగా అస్పృశ్యుల కోసం అహర్నిశలుగా పోరాటం కూడా చేయడం జరిగింది. జ్యోతిరావు పూలే 199వ పుట్టినరోజుల వేడుకలు భారతదేశం అంతా పల్లె పల్లె, వాడ వాడ, పేట పేట, గ్రామం గ్రామంలో, పట్టణాల్లోని మున్సిపాలిటీలో కూడా భారతదేశ వ్యాప్తంగా జరగాలని కోరుకుంటూ జై జ్యోతిరావు పూలే, జై జై జ్యోతిరావు పూలే. అప్పుడప్పుడు కాదు, ఎల్లప్పుడూ బీసీల కోసం మీ వైకే టీవీ.